అండి శివకుమార్ వరంగల్ నుంచి రాస్తున్నారు. గురునింద చేయటం వల్ల ఫలితాలు ఏమిటి తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. గురుం హుంకృత్య తుంకృత్య ఉల్లంఘ్యాజ్ఞాం గురోరపి అరణ్యే నిర్జలే దేశే బ్రహ్మరక్షో భవిష్యతి. ఏకాక్షర ప్రదాతారం యో గురుం నాభిమన్యతే సస్యయో నిశతం గత్వా చండాలత్వమవాప్నుయాత్. ఈ రెండు శ్లోకాలు గరుడ పురాణంలో 3వ అధ్యాయంలో ఉంటాయి. ఇవే శ్లోకాలు యథాతథంగా పరాశర సంహితలో ఉంటాయి. ఈ శ్లోకాలకు అర్థం ఏమిటో తెలుసా? నీకు జీవితంలో ఒక్క అక్షరం మంత్రం ఇచ్చినా ఆ మంత్రం ఇచ్చిన గురువు గురువే. ఏకాక్షర ప్రదాతారం అంటే ఒక్క అక్షరం ఇచ్చినప్పటికీ అటువంటి గురువుని ఎవడు గౌరవించడో అటువంటి వాడు 100 జన్మలు కుక్కై పుడతాడు. ఇలా 100 జన్మలు కుక్క తర్వాత కుక్క, మళ్ళీ కుక్కై, మళ్ళీ కుక్కై పుట్టి చచ్చి ఆ తర్వాత పరమ నీచమైన వికలాంగ జన్మ, చండాలపు జన్మలు ఎత్తుతాడు. అప్పటికీ పాపం ప్రాయశ్చిత్తం అవదు. ఆ తర్వాత ఎప్పటికో ప్రాయశ్చిత్తం అవుతుంది. ఏకాక్షరం అంటే ఓంకారం అని అర్థం. నీ చేత ఓం అని పలికించినప్పటికీ గురువే. అటువంటి గురువుని గౌరవించాలి. ఆ గురువుని నిందించేవాడు, పక్కకెళ్ళి గురువు గారి మీద లేనిపోనివి చెప్పేవాళ్ళు, గురువు గారిలో లోపాలు వెతికేవాళ్ళు, గురువుగారికి తెలియదు ఆయనలో ఏ లోపం ఉందో లేకపోతే ఏమి లేదో. అటువంటి గురువుల దగ్గర చేరి వాళ్ళకి పంగనామం పెట్టే వాళ్ళకి ఎంత భయంకర శిక్ష వ్యాసుల వారు అన్ని పురాణాల్లోనూ చెప్పారు. అన్నిటికీ మించి గురువుగారిని హుంకరించిన అంటే గురువుగారి మీద కళ్ళెర చేసి, గురువుగారు ఇప్పుడు ఏదో హాస్పిటల్కి తీసుకెళ్ళమన్నారు వాళ్ళ అమ్మాయిని అనుకుందాం, నేను తీసుకెళ్ళను అన్నాడు వీడు, వెంటనే వీడు ఏమైపోతాడో చెప్పారు. అలా హుంకరించడం అంటారన్నమాట. అంటే గురువుగారు చెప్పిన ఆజ్ఞని ధిక్కరించటం, ఆయన మీద కళ్ళెర్ర చేయటం, హుంకరించిన. తుంకృత్య అంటే తక్కువ చేసిన, గురువుగారికి ఏమవచ్చు నాకే అన్నీ వచ్చు అనుకునే మూర్ఖులు ఉన్నారే అటువంటి వాళ్ళు ఇంకేమవుతారట? అరణ్యే నిర్జలే దేశే, మంచినీళ్లు దొరకని కీకారణ్యంలో బ్రహ్మరాక్షసులై పుడతారు. ఉల్లంఘ్యాజ్ఞాంగురోరపి అంటే గురువుగారి ఆజ్ఞను ఉల్లంఘించకూడదు. అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా గురువుగారు పని చెప్తే చేసి తీరాలని చెప్పారు. కాబట్టి గురువుని ధిక్కరించిన, గురువుని తక్కువ చేసిన, గురువుగారి ఆజ్ఞని ఉల్లంఘించిన మంచినీళ్లు పుట్టని అడవిలో బ్రహ్మరాక్షసులై పుట్టి అల్లాడిపోతారు. భయంకరమైన శిక్షలు అనుభవిస్తారు. ఎట్టి పరిస్థితుల్లో గురువుగారి నింద చెయ్యకూడదు, గురువుగారి ఆజ్ఞని ఉల్లంఘించకూడదు, అందులో చాటుగా గురువుగారిని అసలు నిందించకూడదు. గురువుగారంటే గురువుగారు ఎంతో, గురువుగారి భార్య కూడా అంతే. గురువుగారి భార్య ఓ శిష్యుని పిలిచి, ఇదిగో మా అమ్మాయిని ఆశ్రమానికి హాస్పిటల్కి తీసుకెళ్ళిందిట. వాడు నేను తీసుకెళ్ళను అన్నాడు. అంతే, వాడు పని అయిపోయినట్టే. వాడు వచ్చే జన్మలో బ్రహ్మరాక్షసుడే పుడతాడు. చచ్చాక భయంకరమైన నరకాలు అనుభవిస్తాడు. ఇవన్నీ నేను చెబుతున్న మాటలన్నీ ఇటు గరుడ పురాణంలో చూడమనండి 3వ అధ్యాయంలో ఉంటాయి, పరాశర సంహితలో ఉంటాయి, స్వయముగా వేదవ్యాసుల వారు భాగవతంలో రాశారు, రామాయణంలో రాశారు. ఒకటి కాదు, రామాయణంలో వాల్మీకి కూడా గురువు యొక్క నింద చేస్తే ఎన్ని పాపాలు వచ్చాయో ఎన్ని పాపాలు వస్తాయో చెప్పారు. కాబట్టి మహాభారతాది ఉద్గ్రంథాలన్నీ గురునింద కంటే మరొక పాపం లేదు అన్నాయి. అన్ని పాపాల్లోకి పరాకాష్ఠా పాపం గురునింద. మరొక